జమ్మూ కశ్మీర్లో 150 ఏళ్ల నాటి సాంప్రదాయం మళ్లీ రీస్టార్ట్ అయింది. అదే దర్బార్ మూవ్. ఇందులో భాగంగా అక్టోబర్ 31 నుంచి శ్రీనగర్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడతాయి. ఇవి జమ్మూలో నవంబర్ 3న రీఓపెన్ అవుతాయి. అంటే శ్రీనగర్ నుంచి జమ్మూకు షిఫ్ట్ అవుతాయన్నమాట. సీఎం సెక్రటేరియట్ తో సహా రెవెన్యూ, ఫారెస్ట్, జమ్మూ కశ్మీర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలా 38 డిపార్ట్మెంట్స్ కు చెందిన ఆఫీసులు జమ్మూకు పూర్తిగా షిఫ్ట్ అవుతాయి. సెరికల్చర్, హార్టికల్చర్, జియాలజీ అండ్ మైనింగ్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వంటి మరో 47 డిపార్ట్మెంట్స్ తాత్కాలికంగా జమ్మూకి షిఫ్ట్ అవుతాయి. సమ్మర్లో కాశ్మీర్లోని శ్రీనగర్ రాజధానిగా పాలన సాగేది. మరోవైపు వింటర్లో పాలన జమ్మూకు షిఫ్ట్ అయ్యేది. 2019 ముందు వరకు కూడా ఎంతో ఆర్భాటంగా ఈ బదిలీ ప్రక్రియ జరిగేది. జమ్మూ కశ్మీర్ పోలీస్, పారామిలిటరీ బలగాలతో పటిష్టమైన భద్రత మధ్య వందలాది ట్రక్కులు, బస్సుల్లో ఆఫీస్ రికార్డులు, అధికారులను తరలించేవారు. దాదాపు 10,000 మంది స్టాఫ్ ను ఏటా 2 సార్లు అటు ఇటు షిఫ్ట్ చేసేవారు. వీరికి వసతులతో పాటు టీఏ, డిఏ వంటివి కూడా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కల్పించేది. అసలు ఈ సాంప్రదాయం ఎప్పుడు స్టార్ట్ అయింది? జమ్మూ కశ్మీర్ ను పరిపాలిస్తున్న డోగ్రా వంశానికి చెందిన తొలి మహారాజు గులాబ్ సింగ్ 1872లో ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. అప్పట్లో జమ్మూ కశ్మీర్ అంటే లదాఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భాగంగా ఉండేవి. ఆ ప్రాంత ప్రజలకు కూడా పరిపాలనను చేరువుగా ఉండేందుకు ఆయన ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. ఈ దర్బార్ మూవ్ సాంప్రదాయాన్ని ప్రారంభించడానికి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రతికూల వాతావరణాలు కూడా ఓ కారణం. జమ్మూలోని తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కశ్మీర్ లోయకు, చలికాలంలో తీవ్రమైన చలి నుంచి తప్పించుకునేందుకు జమ్మూకు పాలనను షిఫ్ట్ చేసేవారు. 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ అన్నమాట. సమ్మర్లో కాశ్మీర్లో పరిపాలన సాగించడం ద్వారా లదాఖ్ లోని మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేది. అన్ని మౌలిక వసతుల కల్పనకు, నిత్యావసర సరుకుల సరఫరాకు సులువుగా ఉండేది. వింటర్లో హిమపాతం మొదలయ్యే వరకు కశ్మీర్ బేస్డ్ గా సాగే పాలన ఆ తర్వాత జమ్మూకు షిఫ్ట్ అయ్యేది. మళ్లీ సమ్మర్ రాగానే కశ్మీర్ కు షిఫ్ట్ అయ్యేది. దీనివల్ల జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రజల మధ్య మంచి బాండింగ్ బాగుండేది. కానీ ఈ సాంప్రదాయం వల్ల ఆర్థిక భారం కూడా ఉంది. దీనిపై విమర్శలు రాలేదంటే వచ్చాయి. 1980లోనే దీనిపై అప్పట్లో బీజేపీ సహా పలు పార్టీలు నిరసనలు చేపట్టాయి. ప్రజల సొమ్ము వృధా అవుతోందని విమర్శించాయి. అయితే ప్రజల నుంచి ఈ సాంప్రదాయానికి సపోర్ట్ ఉండడంతో అప్పటి సీఎం ఫరూక్ అబ్దుల్లా శాశ్వతంగా సెక్రటేరియట్ ను విభజించాలని డిసైడ్ అయింది. కానీ దీనికి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఇక 2019 తర్వాత మరోసారి ఈ సాంప్రదాయంపై వ్యతిరేకత మొదలైంది. ఏటా ఈ సాంప్రదాయం వల్ల దాదాపు 200 కోట్ల ఖర్చు అవుతోందని, మరోవైపు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని విమర్శలు వెలువెత్తాయి. ఇక దీనిపై 2020లో ఇందుకు సంబంధించి దాఖలైన పిల్ విచారణ సందర్భంగా జమ్మూ కశ్మీర్ హైకోర్టు సైతం ఈ దర్బార్ మూవ్ ను తప్పుపట్టింది. 2021లో ఈ ఆఫీస్ సిస్టమ్ ప్రవేశపెట్టి ఈ సాంప్రదాయానికి ఎల్టీ గవర్నర్ మనోజ్ సిన్హా చెక్ పెట్టారు. కానీ ఇప్పుడు మళ్లీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ ట్రెడిషన్ ను రీస్టార్ట్ చేశారు. అనాదిగా సాగిన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పునరుద్ధరిస్తున్నామని జమ్మూ కశ్మీర్ సీఎం చెప్పుకొచ్చారు. ఇది దర్బార్ మూవ్ వెనుకున్న స్టోరీ.